కడప జిల్లా వల్లూరు మండలంలో ఓ యువకుడి కిడ్నాప్ కలకలాన్ని రేకెత్తించింది. ఏదైతే వల్లూరు మండలానికి చెందినటువంటి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. బీటెక్ చదువుతున్నటువంటి సాయిని నిన్న ఏదైతే పానుపూరి తిని వద్దాం రమ్మంటూ కూడా కిడ్నాపర్లు తీసుకెళ్లి ఆ తర్వాత కారులో కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసినటువంటి బాలుడిని శాటిలైట్ సిటీ వద్దకు తీసుకెళ్లగా అక్కడ చిత్తగొట్టడంతో ఒక్కసారిగా బాత్రూమ్ వస్తుందంటూ కిడ్నాపర్లకు చెప్పి వారి చెర నుంచి బయటపడినటువంటి ఏదైతే బీటెక్ విద్యార్థి సాయి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ సిటీలో ఉన్నటువంటి కొందరి వద్దకు వెళ్ళి తనను కిడ్నాప్ చేశారంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఉన్నటువంటి స్థానికులు ఫోన్ ద్వారా సమాచారాన్ని వల్లూరులో ఉన్నటువంటి తన బంధువులకు అదేవిధంగా స్థానికులకు సమాచారం అందించడంతో ఒక్కసారిగా ఆ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించినటువంటి వెంటనే కూడా పోలీసులు ఏదైతే కిడ్నాపర్ల వాహనాన్ని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఒక్కసారిగా కిడ్నాపర్లు పోలీసు వాహనాన్ని ఢీకొట్టి పరాయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాళహస్తిలో 5 కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కూడా వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కిడ్నాపర్లలో ఒక యువతి కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే రానున్నటువంటి అమావాస్య రోజు క్షుద్ర పూజల కోసం ఈ బీటెక్ విద్యార్థి సాయిని కిడ్నాప్ చేశారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు పలు రకాల అనుమానాలకు దారితీస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు కిడ్నాపర్లు ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సాయి కిడ్నాప్ ఉదంతం ఒక రకంగా ఏదైతే ఆ క్షుద్ర పూజల కోసం చేశారా మరే లేకుంటే ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి. వాళ్ళు ఎవరు మనకు పూర్తిగా తెలియదు కానీ పరిచయం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి పని అంటే నేను మాటలతో బుజ్జిగిచ్చి రా అంటే అప్పుడు కూడా వినకుండా కార్లో ఎక్కించుకొని 5 నిమిషాలు నన్ను ఎక్కించుకొని పోయి దారిలో ఆపి కారు శాటిలైట్ సిటీ దగ్గర కొట్టినారు. నన్ను ఫస్ట్ కొట్టినారు. కొట్టిన తర్వాత మళ్ళీ కారు ఎక్కువ అనగా నేను తప్పించుకొని శాటిలైట్ సిటీ ఊళ్ళో అంతా పోయేసి వేరే వాళ్ళ ఇంట్లో షెల్టర్ తీసుకొని అన్ని ఫోన్ చేసి సమాచారం అందిస్తాను. తెలియదు నాకు పరిచయం లేదు, అది తెలియదు. అది అయినా వేరే అయినా పని మీద వచ్చినారని చెప్పినారు నాకు. మనకు తెలిసిన ఆయన ఒక ఆయన వాళ్ళని తీసుకొచ్చినారు. ఆడవాళ్ళు ఉన్నారని మాత్రం మనం షెల్టర్ ఇచ్చినాను. విజయ్ కుమార్